the legitimacy of his kingdom is confirmed through his resurrection. ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన రాజ్యం యొక్క చట్టబద్ధత తెలుపబడుతుంది. His kingdom would have been illegal if he had not risen. ఆయన పునరుద్ధానుడు కాకపోయి ఉంటే ఆయన సామ్రాజ్యం అనేది చట్టబద్ధం కాకపోయి ఉండేది. The one who taught about the kingdom all through the book of Matthew. మత్తయి సువార్తలో దేవుని రాజ్యం గురించి మాట్లాడిన ఈయన, the disciples saying, what happened? శిష్యులు అనుకుంటూ ఉన్నారు, ఏం జరిగింది? What happened to the kingdom? ఆ రాజ్యానికి ఏమైంది? We were supposed to be kingdoms. మనము ఆ రాజ్యంలో ఉండాల్సిన వారమై ఉన్నాము. James and John, యాకోబు యోహాను, hey James and John, యాకోబు you want to యోహాను, sit left and right? మీరు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు కూర్చోవాలి. What are you going to do now? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? They said, I don't know. వారు అన్నారు, మాకు తెలీదు. I thought he established his kingdom. నేను అనుకున్నాను ఆయన సామ్రాజ్యం స్థాపిస్తాడేమో అని. Oh, but like any other time, similarly, once again, Satan established his kingdom. కానీ అనుకున్న మాదిరిగానే ఇతర కాలముల మాదిరిగానే సాతాను మరొక మారు తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. Oh, but early Sunday morning, కానీ ఆదివారపు he వేకువజామున dethroned Satan. ఆయన సాతాను తన సింహాసనం నుండి తొలగించాడు. Why? ఎందుకని? To establish his kingdom. యేసుక్రీస్తు తన సామ్రాజ్యాన్ని స్థాపించుటకు Through the resurrection power, పునరుద్ధానపు శక్తి ద్వారా he testifies that he has overthrown a previous kingdom that was reigning over your lives. మీ జీవితాల మీద ఇంతకు పూర్వం రాజ్యాధికారం చేయుచున్న రాజును తొలగించాడని The చెప్పడానికి, one who had power over your lives, మీ జీవితాల మీద అధికారం కలిగి ఉన్న who was వాడిని, controlling you, మిమ్మల్ని నియంత్రిస్తున్న వాడిని is disarmed, ఇప్పుడు అతడు నిరాయుధుడిగా been చేయబడ్డాడు, defeated, ఓడించబడ్డాడు, dethroned, సింహాసనం నుండి destroyed, తొలగించబడ్డాడు, through నశింపజేయబడ్డాడు the power of the resurrection Christ. పునరుద్ధానపు యేసుక్రీస్తు శక్తి ద్వారా. Hallelujah.